హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఇంత క్రౌడ్ ఏంటని చూస్తున్నారా? ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఫ్రైడే రోజు బోనాలు అక్కడే పెట్టేస్తామండి అమ్మవారి దగ్గర. ఇంకా నైట్ అంతా అమ్మవారి దగ్గరే ఉంటాయి. నెక్స్ట్ సాటర్డే మార్నింగ్ కూడా ఎవరు టెంపుల్కి ఎక్కువ మంది వెళ్ళరండి. ఎవరైనా చుట్టాలు వస్తే కొబ్బరికాయ కొట్టనికి అలా వెళ్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు టెంపుల్ పైన ఇంతమంది కూర్చున్నారంటే, ఇక్కడ ఉన్నారు కదా బ్లూ కలర్ షర్ట్ వేసుకొని, తను ఒక బోనం ఎత్తుకొని ఒక ప్రోగ్రామ్ చేశారనమాట. అంటే ఇప్పుడు ఆంటీ తీసుకొని వెళ్తుంది కదా బోనం, తను వచ్చేసి బోనం తీసుకొని వెళ్తారనమాట. వాళ్ళు చెప్పాను కదా ఊరి పెద్ద మనుషులు అని చెప్పేసి. సో ఆంటీ బోనం తీసుకొని వెళ్ళి అక్కడ ఒగ్గు కథ చెప్పే దగ్గర పెడతారనమాట. పెట్టేసి కాసేపు కథ చెప్తారు. దానికి సంబంధించిన కథ చెప్తారా మరి ఏంటి అనేది ఇప్పటివరకు నాకు తెలియదండి. ఎందుకంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మనకి ప్లేస్ దొరకదు అన్న టెన్షన్ ఒక సైడ్ ఉంటుంది అనమాట, కనిపించదు అని చెప్పేసి. సో అట్లా అనమాట. సో చూసారు కదా వీళ్ళిద్దరూ వెళ్ళేసి అక్కడ బోనం అక్కడ పెట్టేస్తారనమాట. పెట్టేసి కాసేపు అక్కడ కూడా ఏదో ప్రోగ్రామ్ అట్లా చిన్నగా చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ తను తీసుకొస్తారనమాట. ఇంకా ఇందాక చూపించాను కదా బ్లూ కలర్ షర్ట్ తను తీసుకొచ్చేసి ఇంకా అమ్మవారి ముందర డ్యాన్స్ వేస్తారనమాట. డ్యాన్స్ అంటే ఏం లేదండి, బోనం ఎత్తుకొని కింద కూర్చొని చేయడం, అట్లా కొంచెం దొర్లుతూ చేయడం అట్లాంటివి చేస్తారనమాట. సో ఇక్కడ చూసారు కదా ఆ సౌండ్స్కి, ఆ డప్పుల సౌండ్కి నిజంగా మనకే ఇట్లా చేయాలి అన్నంత ఊపు వస్తుందండి. సో తనకి నిజంగా వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ సో చాలా నిజంగా గ్రేట్ అండి. చూసారు కదా తను బోనం ఎత్తుకొని వచ్చారు. ఇంకా ఎత్తుకొని వచ్చి ఫస్ట్ అక్కడ కింద కూర్చొని చేస్తారనమాట. బట్ ఇక్కడ ఉన్న క్రౌడ్కి తనకి టెన్షన్ అవుతుందో ఏమో తెలీదు. అఫ్కోర్స్ కొంచెం టెన్షన్ భయం అనేది ఉంటుంది మనకి. బట్ ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉండిందో. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు కింద పడుకున్నారండి. తను పడుకోవడం ఇన్ ద సెన్స్ జస్ట్ ఇట్లా కూర్చొని చేస్తున్నారు. నేను ఎంత ట్రై చేశానో బట్ నాకు కనిపించలేదండి వీడియో తీయడానికి, స్కోప్ లేకుండే. సో చూసారు కదా అక్కడ ఇట్లా ఏమంటారు అమ్మవారికి ఎదురుగా ఇట్లా పడుకొని మెడ పైకి ఎత్తేసి చేస్తారనమాట. సో అక్కడ కాసేపు చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తారు. సో చూసారు కదా ఇందాక యాస్టీస్ అక్కడ కింద అలాగే చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మా తమ్ముడు షూట్ చేశానండి. చిన్న అని మా ఇంటి దగ్గర ఉంటారు, వాడిని షూట్ చేయమని చెప్తే ఇంకా వాడు లోపలికి వెళ్ళి పాపం నా కోసం వీడియో షూట్ చేసుకొని తీసుకొని వచ్చాడు. అంటే అబ్బాయిలు అంటే వెళ్ళగలుగుతారు, మనం తోసుకుంటూ మనం వెళ్ళలేం కదండి. సో అందుకోసం అని చెప్పేసి వాడిని తీయమంటే తీశాడు. సో ఇది చూసారు కదా ఇలా చేస్తారనమాట. యాక్చువల్గా తిను ఈసారి ఫస్ట్ టైం అనుకుంటా, నేను లాస్ట్ టైం వేరే వాళ్ళని చూశాను. సో చూసారు కదా ఇంకా చేసి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి అక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదా అక్కడ కూడా చేస్తారు. బట్ ఇక్కడ ఉన్న జనాలు కాస్త ఇప్పుడు అక్కడికి షిఫ్ట్ అయిపోతారనమాట. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న బోనం మళ్ళీ టెంపుల్లోకి తీసుకొచ్చి పెడతారనమాట. టెంపుల్లో తీసుకొచ్చి పెట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట బోనాలు తీయడం అనేది. ఇక్కడ మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. మా అక్క వాళ్ళు బీరంగూడలో ఉంటారు కదా, సో వాళ్ళ గల్లీ వాళ్ళు కొంతమంది వచ్చారు. సో వాళ్ళు ఎప్పుడు చూడలేదు, బోనాలు ఎప్పుడు చూడలేదు అంటే ఇంకా ఈసారి పిలిచామన్నమాట. సో అరుణ్ అక్క, ఇంకొక అక్క పేరు నాకు తెలీదు, సారీ అక్క, ఇంకా అన్నయ్యలు ఇద్దరు, మా బావ, పిల్లలు, అందరికీ పిల్లలు. సో వీళ్ళంతా కలిసి వచ్చారనమాట. సో వీళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. అంటే ఇన్ని బోనాలు చూడడం వాళ్ళు కూడా ఫస్ట్ టైం అంట. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ అందరూ వెళ్ళిపోయారండి. సో అంటే ఇక్కడ బోనాలు వెళ్ళిపోయా అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ నేను మా ఆయన ఇలా జస్ట్ ఒక వీడియో క్లిప్ తీసుకున్నాం అంతే. సో నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యానండి. అంటే అప్పటికే ఫుల్ వేడవుతుంటుంది కదా, అందుకోసమే సింపుల్గా రెడీ అయ్యాను. సో చూసారు కదా ఇక్కడ ఇంకా బోనాలు తీయనికి ప్రిపేర్ అవుతున్నారనమాట. సో అందరూ ఎవరి బోనం దగ్గర వాళ్ళు నిల్చుంటారనమాట. సో అంటే ఏంటంటే ఎత్తుతారు కదా, ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారండి. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడే పాపం చాలాసేపు వెయిట్ చేశారు. మా అక్క మా పిన్ని ఇద్దరు తీసుకెళ్లారనమాట బోనాలు. నేను చెప్పాను కదా ఈసారి నాకు హ్యాండ్ ఎందుకో అంత సపోర్ట్ చేయలేదు, అందుకోసమని చెప్పేసి నేను ఇంకా బోనాలు జోలికి ఏం వెళ్ళలేదన్నమాట. సో చూసారు కదా ఇప్పుడు గుడి పైన ఎంత ఖాళీగా ఉంది, ఇంతకుముందు ఎంత క్రౌడ్ ఉండింది. సో ఇదన్నమాట, ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈసారి. బట్ కొంచెం
టెన్షన్గా కూడా ఉండింది. సో చూసారు కదా, ఆంటీ తీసుకొని వచ్చింది. ఇంకా లోపల బోనం పెట్టేసిన తర్వాత ఇందాక బయట వెయిట్ చేసిన వాళ్ళని చూపించాను కదా, వాళ్ళు బోనాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారనమాట. మేము కూడా కాసేపు కూర్చొని ఇంకా అన్ని దేవుళ్ళకి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇంకా ఆ రోజే లాస్ట్ మళ్ళీ వెళ్ళామన్నమాట టెంపుల్కి. సండే రోజు ఫంక్షన్ ఉంటుంది కదా. సో చూసారు కదా ఇదంతా. ఇంకా నేను ఏం చేశాను అనేది ఏం షూట్ చేయలేదని జస్ట్ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, వంట చేశాను అంతే. కొన్ని షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం మైండ్ డిస్టర్బ్ ఉంది, అందుకోసమే చేయలేదు. సో ఆ మైండ్ ఎందుకు డిస్టర్బ్ ఉంది, ఏమైంది, అసలు రీజన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో కంటిన్యూగా వీడియో చూసిన వాళ్ళైతే అడుగుతారు. సో చూద్దాం ఎవరైతే కామెంట్లో అడుగుతారు ఏమైంది ఏంటి అనేది. సో ఇదండి వీడియో. ఇంకా ఆ రోజు మటన్ చేసుకున్నామండి. చికెన్ అయితే తెప్పించుకోలేదండి, బర్డ్ ఫ్లూ అన్నారని ఎందుకో ఇంకా భయం పోలేదు, తింటున్నారు చాలామంది కానీ. సో మేము తెప్పించుకోలేదన్నమాట. కొన్ని వెరైటీస్ చేసుకున్నాం, ఇంకేం షూట్ చేయలేదు, ఇంత మట్టుకే షూట్ చేశాను. సో ఇదన్నమాట వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.